So hello students. So there is clear indication from the APPSC that there is going to be definitely coming of group 1 notification. So clear ga APPSC chairman within the short time they will going to announce the group 1 notification and post lu kuda enni untayi syllabus pattern kuda approach ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ కంటెక్స్లో అది అంటే జనరల్గా పెద్ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే క్లియర్గా అంటే ఒకప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీరు చూసుకుంటే ఒక నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఒక చైర్మన్ వచ్చేసి ప్రకటన చేయడం అనేది చాలా కొత్త విషయం. అంటే క్లియర్గా అంటే వితౌట్ అంటే మీరు ముందే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ రాబోతుంది అని ఒక చైర్మనే వచ్చి చెప్పడం అనేది అది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద గిఫ్ట్ అన్నట్టు. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం అనేది ఎట్లా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ముందే ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి యూ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీరియస్లీ స్పీకింగ్ మెనీ స్టూడెంట్స్ విల్ గోయింగ్ టు ప్రిపేర్. అప్పుడు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అందరు స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే. అయితే మీరు ఆల్రెడీ ఇండికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఫ్రమ్ ద చైర్మన్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఒకవేళ మీరు ముందే ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్ ముందే స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ ఎడ్జ్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 1 హిస్టరీ సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ హిస్టరీ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ సిలబస్ తగ్గట్టుగా ప్యాటర్న్ అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎస్పెషల్లీ మెయిన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ద ఆబ్వియస్లీ ద వెయిటేజ్. ఆ మార్క్స్ అనేది ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఓన్లీ స్క్రీనింగ్ కాబట్టి సో మీ ర్యాంక్ అనేది మేజర్గా డిసైడ్ అయ్యేది మేజర్గా అంటే ఇంటర్వ్యూ కూడా మార్క్స్ ఉంది, పర్సనాలిటీ టెస్ట్ కూడా. ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్ దట్, బట్ మేజర్గా మీ అంటే మేజర్ షేర్ ఆఫ్ ద లైన్ షేర్ ఆఫ్ యువర్ మార్క్స్ గోయింగ్ టు బి ఇంక్లూడెడ్ మేజర్లీ త్రూ ద మెయిన్స్ అనేది. మెయిన్స్ ద్వారానే మీకు ఎక్కువ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, మార్క్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్ అనేది ఏంటి, మీ పోస్ట్ అనేది ఏంటి, మేజర్గా మీ మెయిన్స్ స్కోర్ ద్వారానే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో హిస్టరీ రోల్ ఏంటి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్లో హిస్టరీ రోల్ ఏంటి, ఆ సిలబస్ ఏంటనేది డిస్కస్ చేయడానికి దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, సో ఇప్పుడు మీరు సిలబస్ చూసుకున్నట్లయితే ఎస్ హిస్టరీ ఐ కెన్ నాట్ నేను అది కొట్టాను, డెఫినెట్గా ఉంది. హిస్టరీ అనేది కొంచెం వాస్ట్, హిస్టరీ అనేది కొంచెం లెంతీ సిలబస్, బట్ ఇట్ ఈస్ మీరు ప్రాపర్గా ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ. అంటే చాలామందికి హిస్టరీ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ఉంటుందంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. దే నో దే సోర్సెస్, ఏ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలన్నది ఐడియా ఉంటుంది కానీ బట్ దే డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు ఎండ్. ఆ సిలబస్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఏది డిమాండ్ అంటే ఏపీపీఎస్సి రిక్వైర్డ్ కంటెంట్ అనేది ఆ సిలబస్లో ఏది మెన్షన్ చేశారో ఆ సిలబస్కు తగ్గట్టుగా ఏది ప్రిపేర్ అవ్వాలి. అసలు సిలబస్ని డీకోడ్ చేయడం అనేది పెద్ద టాస్క్. వన్స్ యూ నో దట్ సిలబస్ డీకోడింగ్ అనేది మీకు ఈజీ అయినప్పుడు మీకు ఏది చదవాలో అనేది అర్థమవుతుంది. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1లో హిస్టరీ అనేది క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా యాడ్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు ఇండియన్ హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఒకటి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ మిడీవల్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా, ఏన్షియంట్ అంటే ఇండియన్ హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఒకటి ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్. ఇప్పుడు మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో డీటెయిల్డ్ సిలబస్ ఉంది, మిడీవల్ ఇండియన్ హిస్టరీలో కూడా డీటెయిల్డ్ సిలబస్ ఉంది. ఓకేనా, అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మీకు డీటెయిల్డ్ సిలబస్ ఉంది. దాన్ని డీకోడ్ చేస్తే మీరు చూసుకుంటే ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూసుకుందాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూసుకుందాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈస్ కవర్డ్. Frankly speaking, when I am talking about Indian history, not AP history. First of all, I am taking into the account of Indian history. So, Indian history is divided into 3 types. ఒకటి ancient Indian history, medieval Indian history, modern Indian history. Ancient Indian చూసుకుంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్లో మీకు క్లియర్గా అన్ని ఏదైతే అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 చాప్టర్స్ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఆఫ్ స్టడీ. ఆ 8 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రతి టాపిక్ అనేది గ్రూప్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్లో ఇంక్లూడ్ అయింది. ఆ సిలబస్ ఏంటంటే ఫస్ట్ వన్
Prehistoric cultures. Prehistoric cultures. ఈ ప్రీహిస్టారిక్ కల్చర్స్ అంటే మీకు తెలుసు ఏది పేలియోలిథిక్ అంటే మీకు తెలిసిందా పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్. సో దీస్ ఆర్ కన్సర్న్డ్ అండర్ ద ప్రీహిస్టారిక్ కల్చర్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ క్లియర్గా మీకు సిలబస్లో మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐవిసి, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఓకేనా. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆరిజిన్ ఏంది, ఎట్లా డిక్లైనింగ్ అయిపోయింది, సొసైటీ ఏంటి, ఎకానమీ ఏంటి, వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఎకానమీ, ట్రేడ్ రిలేషన్స్ ఏంటి, పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఏంటి, టౌన్ ప్లానింగ్ ఏంటి, డ్రైనేజీ సిస్టమ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ ఈస్ కవర్డ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వేదిక్ సివిలైజేషన్. థర్డ్ వన్ ఈజ్ Vedic civilization, which is also known as Aryan civilization. Which is also known as Aryan civilization. ఈ చాప్టర్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీకు. ఓకేనా. సో వేదిక్ సివిలైజేషన్ అంటే దే ఆర్ ద ఫారినర్స్, దే ఆర్ నథింగ్ బట్ ద ఆరియన్స్ హూ కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. ఆ వచ్చిన తర్వాత అంటే వీళ్ళకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఒకవేళ రిలేషన్ ఉందా, ఉంటే ఏ కైండ్ ఆఫ్ రిలేషన్, ఒకవేళ ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగిందా, వీళ్ళ డిజింటిగ్రేషన్, వీళ్ళ డిక్లైనింగ్కి ఆర్యన్ సివిలైజేషన్, ఆర్యన్ పీపుల్ ఎంట్రీ అనేది ఏమైనా అంటే ఆర్యన్ ఇన్వేషన్ అనేది ఏమైనా పాసిబుల్ జరిగిందా, ఏమైనా హైపోథెసిస్ ఉన్నాయా, అండ్ వేదిక్ సివిలైజేషన్లో ఏదైనా లిటరేచర్ ఉందా, ఆ లిటరేచర్ ఉంటే ఏ టైప్ ఆఫ్ లిటరేచర్, ఆ టైంలో ఉంటే ఎలాంటి సొసైటీ ఉండేది, క్యాస్ట్ సిస్టమ్ వచ్చిందా, రిలీజన్ ఏ విధంగా ఉండేది, పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఏ విధంగా ఉండేది, ఒకవేళ మ్యారేజెస్ ఉంటే ఏ విధమైనటువంటి మ్యారేజెస్ ఉండేటి, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఎస్, సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రీ మౌర్యన్ ఏజ్. ప్రీ మౌర్యన్ ఏజ్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ as ఏజ్ ఆఫ్ బుద్ధ, which is also known as age of Shodasa Mahajanapada period. Shodasa Mahajanapada period. ఓకే. సో దిస్ ఇస్ ప్రీ మౌర్యన్ ఏజ్. మీకు క్లియర్లో మహాజనపదస్ ఇది మెన్షన్ చేయలేదు, అంటే ప్రీ మౌర్యన్ ఏజ్ అన్న పదం వాడలేదు, కానీ బుద్ధ అని పదం అంటే ఏజ్ ఆఫ్ బుద్ధ అని కూడా వాడలేదు, కానీ ఈ పదం వాడాడు మహాజనపదస్. సో హీఈస్ ఇండైరెక్ట్లీ టాకింగ్ అబౌట్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ బుద్ధ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రీ మౌర్యన్ ఏజ్. మీకు ఇందులోనే ఈ ప్రీ మౌర్యన్ ఏజ్లోనే మీకు జైనిజం వస్తుంది, బుద్ధిజం అంటే క్లియర్గా మెన్షన్ చేసిన ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం అని చెప్పి. అండ్ యూ షుడ్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద అదర్ రిలీజియన్స్ ఆల్సో, బట్ ఇన్ ఎ బ్రీఫ్ వే. బట్ యూ హ్యావ్ టు క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద జైనిజం అండ్ బుద్ధిజం గురించి క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ విచ్ ఇస్ ద వెరీ పొటెన్షియల్ ఏరియా ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ మౌర్యన్ ఏజ్. మౌర్యన్, ద ఫస్ట్ గ్రేట్ ఎంపైర్ ఇండియా క్రియేటెడ్, దట్ ఈస్ మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ ఎంపైర్లో కూడా ప్రతిదీ అంటే లిటరేచర్ ఏంటి, సోర్సెస్ ఏంటి, సొసైటీ ఏంటి, పొజిషన్ ఏంటి, ఎకానమీ ఏంటి, ఫారెన్ రిలేషన్స్ ఏంటి, ఏ విధంగా డిక్లైనింగ్ అయిపోయింది, లిటరేచర్ ఏంటి, ఏమన్నా సరే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ప్రతి దాంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది డెఫినెట్గా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని సపరేట్ చేసి చూడద్దు. డెఫినెట్గా గ్రూప్ 1 కాబట్టి మీకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద మెయిన్స్. ఓకేనా. సో దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో మౌర్యన్ ఏజ్ నుంచి రియల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మౌర్యన్ ఏజ్లో మీకు మ్యూజిక్, ఐ మీన్ టు సే ఆర్ట్, లిటరేచరు, మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్. యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. నెక్స్ట్ సిక్స్త్ వన్, పోస్ట్ మౌర్యన్ ఏజ్. పోస్ట్ మౌర్యన్ ఏజ్ అంటే ప్రీ మౌర్యన్ ఏజ్ అంటే ఏంటి, మౌర్యన్ ఏజ్ కంటే ముందు. పోస్ట్ మౌర్యన్ ఏజ్ అంటే మౌర్యన్ ఏజ్ తర్వాత. ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ఏంటంటే ఇండో గ్రీక్స్ అంటే ఫారినర్స్ హూ ఎంటర్డ్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ద సెంట్రల్ ఇండియా అంటే ఇండో గ్రీక్స్ హూ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎవనాస్. అంటే ఇండో గ్రీక్స్ గురించి, స్కైథియన్స్ గురించి, పార్థియన్స్ గురించి, కుషాన్స్ గురించి, ఐ మీన్ టు సే కుషాన్స్ గురించి, వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందులో, ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో. ఇందులోనే మీకు సంగం లిటర్ ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లోనే మీకు ఏమొస్తుంది, శాతవాహనస్ వస్తుంది. అంటే నార్త్ ఇండియాలో ఎవరు రూల్ చేశారు, ఇండో గ్రీక్స్, స్కైథియన్స్, పార్థియన్స్, కుషాన్స్, వీళ్ళు నార్త్ ఇండియన్ రూల్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ మౌర్యన్ ఏజ్. మీకు సెంట్రల్ ఇండియాలో ఎవరు రూల్ చేశారు, డెక్కన్లో శాతవాహనాసాలు రూల్ ఫర్ మోర్ దెన్ 400 years, 450 years రూల్ చేశారు. మీరు సౌత్కు చూసుకుంటే ఎవరు, చోలాసు, పాండ్యాసు,
చేరాస్. అర్థమవుతుందా? అండ్ దీస్ 3 చోళ పాండ్య చేరా అన్న దీన్నే సంగం ఏజ్ అని చెప్పేసి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో సంగం ఏజ్ అంటే మీరు లిటరేచర్ గురించి, సొసైటీ గురించి యాజ్ వెల్ as యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్షన్ టు ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒడిస్సాలో ఒక స్పెషల్ డైనాసిటీ మహాచేదియానా డైనాసిటీ అనేది కూడా రూల్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద సిలబస్ ఆఫ్ పోస్ట్ మోడర్న్ ఏజ్. ఓకే, నెక్స్ట్ థింగ్ 7th one, గుప్తన్ ఏజ్. గుప్తన్ ఏజ్ ఆఫ్టర్ మౌర్యన్ ఏజ్ ద నెక్స్ట్ ఎంపైర్ క్రియేటెడ్ బై ద గుప్తన్స్. ఓకే, ఈ గుప్తన్ ఏజ్ అంటే ఏ క్రిస్టల్ క్లియర్, ద ఫస్ట్ క్రిస్టల్ క్లియర్, ఓకే, ద ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం విచ్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద గుప్తన్ పీరియడ్. అండ్ ఇందులో లంప్స్ ఐ మీన్ టు సే ద ప్లెథోరా ఆఫ్ లిటరేచర్, ఇమ్మెన్స్ లిటరేచర్ వాజ్ రిలీజ్డ్. ఓకే, నవరత్నాస్ అని ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే నవరత్నాస్ గురించి, సముద్రగుప్తాస్ గురించి, ఆఫ్ కోర్స్ కాయిన్స్ గురించి స్పెషల్గా డిస్కస్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్. ద వెల్ ఆర్గనైజ్డ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇంక్లూడింగ్ విత్ ద పంచయాతనా స్టైల్. అలాంటి ఆర్కిటెక్చరు ఫస్ట్ టైం మనకు క్రిస్టల్ క్లియర్గా గుప్తన్ ఏజ్ నుంచే స్టార్ట్ అయింది. సో ఈ గుప్తన్ ఏజ్ అనేది మనకు క్లియర్గా ఎందుకు దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గోల్డెన్ ఏజ్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ద లిటరేచర్, for the art, for the music, and more importantly architecture, temple architecture. అందుకైనా హిందూయిజానికి గ్లోరిఫైడ్ పీరియడ్ అని అంటారు ఎవరికైనా నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అకార్డింగ్ టు దమ్. సో ఈ గుప్తన్ ఏజ్ గురించి క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. ఆర్ట్, లిటరేచర్, మోర్ ఇంపార్టెంట్లీ ఆర్కిటెక్చర్, అండ్ మోస్ట్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, సొసైటీ, పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఇది కూడా ఎలాబొరేట్గా డిస్కస్ చేయాలి ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ ద సెకండ్ ఎంపైర్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ మోరన్. నెక్స్ట్ 8th one, 8th చాప్టర్ ఏంటి? పోస్ట్ గుప్తన్ ఏజ్. 8th చాప్టర్ ఏంటి? పోస్ట్ గుప్తన్ ఏజ్. సో దిస్ గోయింగ్ టు బి ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇది లాస్ట్ చాప్టర్ అనమాట. మీకు పోస్ట్ గుప్తన్ ఏజ్ అంటే ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ద వెల్ నోన్ పర్సన్, దట్ ఈస్ హర్ష, ద లాస్ట్ ఏన్షియంట్ ఇండియన్ రూలర్. ఓకేనా? సో దట్ ఈస్ హర్ష గురించి చదవడం. అండ్ రిమైనింగ్ హీ బిలాంగ్స్ టు పుష్యభూతి డైనాసిటీ. నెక్స్ట్ బాదామి చాళుక్యస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ గుప్తన్ ఏజ్. పోస్ట్ అంటే గుప్తన్ తర్వాత. ఆ పోస్ట్ గుప్తన్ ఏజ్లో ఏమొస్తుంది అంటే మీకు హర్ష గురించి చదవడం, హూ బిలాంగ్స్ టు పుష్యభూతి డైనాసిటీ. నెక్స్ట్ డెక్కన్ రీజియన్లో ఎవరు రూల్ చేశారు అంటే నార్త్ ఇండియాలో హర్ష రూల్ చేశాడు. మిడివల్ అంటే మీన్ టు సే సెంట్రల్ ఇండియాలో హూ రూల్డ్, దట్ ఈస్ బాదామి చాళుక్యాస్, హూ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వాతాపి చాళుక్యాస్. అండ్ సౌత్ ఇండియాకి వచ్చేసరికి యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద పల్లవాస్. The first Dravidian style of temple architecture was introduced by the Pallavas. సో ఈ మన ఇప్పుడు హర్షవర్ధన గురించి, బాదామి చాళుక్యస్ హూ ఆర్ ఆల్సో వాతాపి చాళుక్యస్ హూ ఆర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ద వెసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెక్కన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అంటే ఈ బాదామి చాళుక్యాస్, ఎస్పెషల్గా వాతాపి చాళుక్యాస్. అండ్ నెక్స్ట్ థింగ్ దే ఆర్ ఆల్ అంటే బాదామి చాళుక్యాస్ అన్న, వాతాపి చాళుక్యాస్ అన్న ఒకటే. నెక్స్ట్ పల్లవాస్ హూ రూల్డ్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్స్, ఎస్పెషల్లీ తమిళనాడు. ఈ ఇద్దరి గురించి ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ దేర్ ఆర్కిటెక్చర్. Very immense, because first time the temple and the Deccan architecture was involved. Deccan architecture was introduced. Next Pallavas ఏంటంటే first time the Dravidian style of temple architecture introduced, which is very very important for the examination area. And next literature గురించి కూడా క్రిస్టల్ క్లియర్గా చదువుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ సొసైటీ, పొజిషన్ ఆఫ్ ఉమెన్, పొలిటికల్ హిస్టరీ, అండ్ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టు మిడివల్. ఇప్పుడు ఏన్షియంట్ అయిపోయింది, ఏన్షియంట్ తర్వాత ఏన్షియంట్ టు మిడివల్ ఎట్లాంటి ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది, వై హిస్టోరియన్స్ డివైడెడ్ దట్స్ 8th century యాజ్ ద ఏ డిమార్కేషన్ బిట్వీన్ ద ఏన్షియంట్ అండ్ మిడివల్, అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే చెప్పానో అది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. సో మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మనం క్రిస్టల్ క్లియర్గా ఆ సిలబస్ను డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు మిడివల్ చూసుకున్నారని అనుకోండి, medieval Indian history లో I don't know why he not mentioned about Rajputs. ఓకేనా? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో మీకు ఏదైతే ఫస్ట్ చాప్టర్ విచ్ ఈజ్ యువర్ ట్రెడిషనల్లీ స్టడీయింగ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్గా మీరు ఏదైతే అనుకుంటారో రాజ్పుట్స్ గురించి, ఐ డోంట్ నో వై హీ నాట్ మెన్షన్ అబౌట్ ద రాజ్పుట్స్ గురించి మెన్షన్ చేయలేదు. రాజ్పుట్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే గూర్జర ప్రతిహారాసు, పాలాసు, సేనాసు, గుహద్వాలాసు, సోలంకీసు, చందేలాసు, వీళ్ళ గురించి మెన్షన్ చేయడం జరగలేదు. ఓకే, ఏదైతే నార్త్ ఇండియన్ రూల్ చేశారో రాజ్పుట్స్ వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. బట్ హీ మెన్షన్ అబౌట్ ద రాష్ట్రకూటాస్. ఇది ఉంది, రాష్ట్రకూటాస్ ఉంది సిలబస్లో క్లియర్గా, రాష్ట్రకూటాస్. నెక్స్ట్ ఇంపీరియల్
Cholas, which is also known as Navina Cholas. Navina Cholas, which are also known as modern Cholas. మోడర్న్ చోలాస్. ఎందుకు? ఏన్షియంట్ టైమ్స్లో మీకు ఆల్రెడీ ఏన్షియంట్ చోలాస్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి వీళ్ళని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ నేమ్స్, అంటే మోడర్న్ చోలాస్, నవీన చోలాస్ అంటారు. మోడర్న్ అంటే ఏంది? తెలుగు టర్మ్స్ నవీన, నవీన అంటే కొత్త, ఓకేనా, విచ్ ఈస్ న్యూ. సో మోడర్న్ చోలాస్ ఆల్సో నోన్ as నవీన చోలాస్, దే ఆర్ ఆల్సో నోన్ as ఇంపీరియల్ చోలాస్. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ చాళుక్యాస్. వెస్టర్న్ చాళుక్యాస్, ఓకేనా, దే ఇంట్రొడ్యూస్ ది స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వెస్టర్న్ చాళుక్యాస్ గురులు మేజర్గా అర్థం చేసుకోవాల్సింది టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది రాష్ట్రకూటాస్ నుంచి తీసుకున్నారు వీళ్ళు. దీని నుంచి దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి దీని ఇంకా డీటెయిల్గా త్రికూట టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే కాకతీయాస్. ఇప్పుడు కాకతీయాస్ త్రికూట టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ యాక్చువల్లీ టేకెన్ ఫ్రమ్ ద వెస్టర్న్ చాళుక్యాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో దీని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటే మోర్ ఇంపార్టెంట్లీ లిటరేచర్ గురించి తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్. అంటే పొలిటికల్ హిస్టరీ ఆబ్వియస్లీ యూ విల్ స్టడీ, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ ఆబ్వియస్లీ యూ విల్ స్టడీ, బట్ ద సిలబస్ ఈజ్ మెన్షన్ అబౌట్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అండ్ ద సోషల్ కండిషన్స్. అవి ఆబ్వియస్లీ చదవాల్సి డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆబ్వియస్లీ ఢిల్లీ సుల్తాన్స్, ఢిల్లీ సుల్తానేట్స్. ఢిల్లీ సుల్తానేట్స్ అంటే ఢిల్లీ సుల్తాన్స్. ఈ ఢిల్లీ సుల్తాన్స్ గురించి ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టడీ. దట్ మీన్ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, సొసైటీ, ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం, అంటే వీళ్ళ ద్వారా అంటే ముస్లిం ఇన్వేషన్స్ కూడా ఒక టాపిక్ ఉంది. ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. ఈ ఢిల్లీ సుల్తాన్స్ గురించి క్రిస్టల్ క్లియర్గా ఆర్టు, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, లిటరేచరు, ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ దస్ టైమ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పొలిటికల్ హిస్టరీ, ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ, పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఇది డిస్కస్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత మీరు డిస్కస్ చేసింది నెక్స్ట్ భక్తి మూమెంట్. భక్తి మూమెంట్ అండ్ అఫ్ కోర్స్ భక్తి మూమెంట్ అంటే నెక్స్ట్ సూఫీ మూమెంట్. ఈ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ వెరీ వెరీ పొటెన్షియల్ ఏరియా ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండ్ అఫ్ కోర్స్ ప్రిలిమ్స్ కూడా. ఈ భక్తి మూమెంట్ అనేది క్లియర్గా చదవాలి. అంటే భక్తి మూమెంట్ అప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది, హౌ ద భక్తి మూమెంట్ ఇస్ యాక్చువల్లీ స్టార్టెడ్. దీనికి అల్వార్సు, నయనార్సు హూ ఆర్ దేర్ ఇన్ ద పల్లవాస్ టైమ్స్ ఆఫ్ ఏన్షియంట్, ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎట్లా హెల్ప్ అయ్యారు, అది ఎందుకు ప్రికర్సర్ ఫర్ ద భక్తి మూమెంట్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మిడివల్ పీరియడ్. ఇక్కడ జరిగినటువంటి భక్తి మూమెంట్కి ఈ పల్లవాస్ ఏన్షియంట్ రూలర్స్లో పల్లవాస్ అని చెప్పాను కానీ ఏన్షియంట్ టైంలో పోస్ట్ గుప్త నిధిలో పల్లవాస్ ఉన్నారు కదా, అందులో అల్వార్సు, నయనార్స్ అని ఉంటారు పల్లవాస్ టైంలో. దే ఆర్ యాక్చువల్లీ ప్రికర్సర్ ఫర్ దిస్ భక్తి మూమెంట్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మిడివల్ ఇండియా. ఈ భక్తి మూమెంట్లో నిర్గుణ సెయింట్స్ ఎవరు, సద్గుణ సెయింట్స్ ఎవరు, కబీర్ ఏ టైపు, గురునానక్ ఏ టైపు, సిక్కిజం అనేది ఎట్లా డెవలప్ అయింది అండ్ సూఫీ మూమెంట్. ఈ సూఫీ మూమెంట్లో కూడా ఏంటంటే ఇస్లామిక్ మూమెంట్. ఈ సూఫీ మూమెంట్లో హౌ ఇట్ ఈస్ అన్ రిలీజియన్ ఆఫ్ లవ్. సూఫీ మూమెంట్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్ ఏంటి, భక్తి మూమెంట్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్ ఏంటి, దీని ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఏంటి, హౌ దే ఫాట్ ఫర్ ద క్యాస్ట్లెస్ సొసైటీ, హౌ దే ఫాట్ ఫర్ ద హిందూ ముస్లిం యూనిటీ, రామ్ రహీం ఏకే అని చెప్పి ఎలా చెప్పారు, దీని ఇంపాక్ట్, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది సొసైటీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా లేదా, చూపిస్తే ఎంతవరకు, అలాంటి దాని గురించి క్లియర్ చదువుకోవాలి. వెరీ వెరీ పొటెన్షియల్ ఏరియా ఫర్ ద ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్ నెక్స్ట్ ఆబ్వియస్లీ మొఘల్స్. దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్. ఐ మీన్ టు సే ఒక విధంగా చెప్పాలంటే మొఘల్స్ అనేది మళ్ళీ ఆఫ్టర్ గ్రేట్ ఎంపైర్ హూ ఆర్ ద ఫారినర్స్ అండ్ బాబర్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ. ఓకేనా, ఈ మొఘల్ డైనాసిటీ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అంటే పొలిటికల్ హిస్టరీ, అంటే ఏ విధమైన కండిషన్స్ వల్ల మొఘల్స్ ఇండియాలో వాళ్ళ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, గ్రేటర్ మొఘల్స్ ఎవరు, లీటర్ మొఘల్స్ ఎవరు, ఆ గ్రేటర్ మొఘల్స్ ఎవరెవరు వస్తారు, ఆ వచ్చిన దాంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మ్యూజిక్, లిటరేచర్ ఇంక్లూడింగ్ పెయింటింగ్స్, డోంట్ ఫర్గెట్ దట్ పెయింటింగ్స్. అండ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆబ్వియస్లీ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, సోషల్ కండిషన్స్, పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి ఉంటుంది. సిలబస్లో క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. నో నీడ్ టు మెన్షన్, ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్ అర్థం కావాలి అంటే మీకు అసలు ఇస్లాం ఇంపార్టెన్స్ అర్థం కావాలి, ఇస్లాం అనేది మన సొసైటీని ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది అనేది మీకు అర్థం అవ్వాలి. సో అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అనేది ఏ విధంగా జరిగింది అంటే ఇన్వేషన్స్ అవుతాం, ముస్లిం ఇన్వేషన్స్ అంటే మహమ్మద్ బిన్ కాసిం గురించి, మహమ్మద్ గోరీ గురించి, మహమ్మద్ గజనీ గురించి, వీళ్ళ వల్ల ఈ ఢిల్లీ సుల్తానేట్స్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిడివల్. అండ్ ద లాస్ట్ పార్ట్ వచ్చేసి మొఘల్స్ తర్వాత చిన్న పార్ట్ మరాఠాస్.
మరాఠాస్. అండ్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ డిస్కస్ అబౌట్ ద శివాజీ. ఆ మరాఠాస్ అనేది ఏ విధంగా అంటే వీళ్ళు మిడివల్ పీరియడ్ వల్ల లేకపోతే ఏన్షియంట్ నుంచే వీళ్ళకి తెలియదా మరాఠాస్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకేనా, వీళ్ళ గురించి క్లియర్గా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అంటే మరాఠా అడ్మినిస్ట్రేషన్, శివాజీ రోల్, అంటే హౌ హీ ట్యాకిల్ ద మొఘల్, ద గ్రేటర్ మొఘల్స్, అందులోనూ ఔరంగజేబ్. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద చాప్టర్స్ కవర్డ్ అండర్ ద medieval Indian history which is clearly mentioned in your APPSC Group 1 syllabus. Next, modern Indian history. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే చాప్టర్స్ కింద చదువుతామో అందులో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది సిలబస్లో ఉంది. సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసిన జరిగింది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మిగతా వాటికన్నా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది గ్రూప్ 1 సిలబస్లో. సో యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, నెక్స్ట్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా బై బ్రిటిష్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిలబస్. మోడర్న్ హిస్టరీ సిలబస్ ఏంటి, ఈ చాప్టర్స్ కింద ఏదైతే చదువుతామో ఆ చాప్టర్స్ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అది మీకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది గ్రూప్ 1లో. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మీకు పోర్చుగీసు, డచ్, డేన్స్, ఫ్రెంచ్, బ్రిటిషర్స్, వీళ్ళందరి మధ్యలో హౌ ద బ్రిటిషర్స్ ఎమర్జ్డ్ యాజ్ విక్టోరియస్ బై డిఫీటింగ్ ఆల్ దేర్ counterparts, that is the other foreigners, other Europeans. నెక్స్ట్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ అంటే వాళ్ళు ఎమర్జ్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది బ్రిటిష్ అంటే ఇండియాలో ఉన్నటువంటి రూలర్స్ని ఎట్లా డిఫీట్ చేసి దే క్రియేటెడ్ దేర్ ఎంపైర్. ఓకేనా, దట్ ఈస్ కాంక్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్. నెక్స్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తే అక్కడ బ్రిటన్ పార్లమెంటు రూల్ చేస్తుంది కదా, అక్కడ బ్రిటన్ పార్లమెంటు ఈ కంపెనీని ఎట్లా కంట్రోల్ చేసింది, ఏ విధమైన రెగ్యులేటింగ్ యాక్ట్ పాస్ చేసింది, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు, అక్కడ పొలిటికల్ హెడ్ ఎవరు, ఈ కంపెనీలో తీసుకున్నటువంటి రెవెన్యూ పాలసీస్ ఏంటి, సోషల్ పాలసీస్ ఏంటి, ఎడ్యుకేషన్ పాలసీస్ ఏంటి, జ్యుడిషియరీ పాలసీస్ ఏంటి, సివిల్ సర్వీసెస్ గురించి ఎట్లా ఇవాల్వ్ అయింది, వై కార్న్వాలిస్ రిగార్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, జ్యుడిషియరీ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా జరిగింది. వీటి గురించి we will discuss about their administrative policies of the Britishers. Next, obviously revolts and movements. ఈ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్లో ఏమొస్తుంది మీకు, రివోల్ట్స్ అంటే వాట్ ఆర్ ద మేజర్ రివోల్ట్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ 1857 రివోల్ట్. వాట్ ఆర్ ద పజెంట్ మూమెంట్స్, వాట్ ఆర్ ద ఫార్మర్ మూమెంట్స్. నెక్స్ట్ ట్రైబల్ మూమెంట్స్, వాట్ ఆర్ ద రివోల్ట్స్ ఆఫ్ క్యాస్ట్ రివోల్ట్స్. ఇవన్నీ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం, అవన్నీ మెన్షన్ చేసి ఉంది. ఓకేనా, రివోల్ట్స్ అంటే మూమెంట్స్లో ఏమొస్తుంది, 1857 రివోల్ట్ కానీ, పెజెంట్ మూమెంట్స్ కానీ, నెక్స్ట్ ట్రైబల్ మూమెంట్స్ కానీ, క్యాస్ట్ రివోల్ట్స్ కానీ, అవన్నీ దీని కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్. సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అంటే ఏంటంటే ఈ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అనేవి ఏ విధంగా జరిగినాయి అర్థమవుతుందా, ఏ విధంగా జరిగినాయి అంటే ఆత్మీయ సభ అంటే ఐ మీన్ టు సే ఆది సమాజ్ ఏంటి, ఆర్య సమాజ్ ఏంటి, థియోసాఫికల్ సొసైటీ ఏంటి, ఏదైతే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ గురించి జరిగినాయో అండ్ అబౌట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పర్సన్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి కానీ, లేకపోతే దయానంద సరస్వతి, లేకపోతే మేడం బికాజీగా ఐ మీన్ టు సే సో మచ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, అట్లా వాటి గురించి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ నేషనల్ మూమెంట్. సో దిస్ గోయింగ్ టు బి ద ఫేవరెట్ ఏరియా ఫర్ ఎనీ ఎగ్జామినర్, అది యూపీఎస్సీ అయినా సరే, ఏపీపీఎస్సీ అయినా సరే. నేషనల్ మూమెంట్ గురించి ప్రిలిమ్స్లో మెయిన్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ నేషనల్ మూమెంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూల్ ఏంటి, అది అసలు యాక్చువల్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ ద మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్ ఎవరు, గాంధీయన్ ఫేజ్ ఎట్లా స్టార్ట్ అయింది, వీటన్నిటితో పాటుగా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి కూడా క్లియర్ చేసుకోవాలి. అంటే రోల్ ఆఫ్ ప్రెస్ కానీ, ఎవరెవరు ఏ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు, ఏ విధమైన వాళ్ళు దే సాక్రిఫైస్ దేర్ లైఫ్. ఇందులోనే మీకు ఆబ్వియస్లీ రెవల్యూషనరీ మూమెంట్స్ కూడా వస్తుంది.
రెవల్యూషనరీ, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ మూమెంట్, సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ మూమెంట్, ఎక్స్ట్రీమిస్ట్ అట్లాంటివి కూడా వస్తాయన్నమాట. ఓకేనా. బట్ డోంట్ ఫర్గెట్ ద స్టడింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ జస్ట్ లైక్ బాల గంగాధర్ తిలక్ అని, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, అంబేద్కర్, దోస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. సో ఇది ఏదైతే డీటెయిల్ సిలబస్ ఉందో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ మీరు తీసుకుంటే సో ఇది మనం ఇట్లా చూసుకుంటే మరి అట్లాంటప్పుడు ఇక ఏపీ హిస్టరీ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆల్సో ప్లే రోల్. అంటే దీని గురించి ఏంటంటే ఇండియన్ హిస్టరీ తర్వాత ఏపీ హిస్టరీలో ఏముంటుంటే సేమ్ అంటే చిన్న చిన్న పార్ట్సే, శాతవాహనాసు, ఇక్ష్వాకుసు, శాలంకాయనసు, పల్లవాసు, విష్ణుకుందిన్సు, ఏదైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీతో పాటు ఆంధ్ర హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్, అది క్లియర్గా సిలబస్లో డీకోడ్ చేయడం జరిగింది. విచ్ ఈస్ అంటే ఇప్పుడు శాతవాహనాసు మనం ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతాం, కానీ ఇందులో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్తో చదువుతాం అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్ష్వాకుస్ ఉన్నది, ఇక్ష్వాకుస్ మనం ఏంటంటే ఇండియన్ హిస్టరీలో చదువు మేజర్గా చదువు, కానీ ఏపీ హిస్టరీకి వచ్చేసరికి దాన్ని కొంచెం డీటెయిల్గా కవర్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ సిలబస్ను డీటెయిల్గా కవర్ చేసి మోర్ ఇంపార్టెంట్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మొన్న మెయిన్స్ పేపర్ కానీ ప్రిలిమ్స్ పేపర్ కానీ చూసుకుంటే ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ సో మచ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చాలా పెంచారు. మోర్ ఇంపార్టెంట్లీ ద అప్రోచ్, ఓకేనా, ద అప్రోచ్ ఈజ్ సో మచ్ సిమిలర్ టు యూపీఎస్సీ. మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ అయినా సరే మీకు యూపీఎస్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏం అడిగాడు మెయిన్స్లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కల్చరల్ కంటిన్యూటీ అడగడం జరిగింది. వాట్ ఈస్ కల్చర్ అంటే ఎప్పుడో జరిగిన 2500 బీసీలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బీసీలో ఉన్నటువంటి ఫస్ట్ సివిలైజేషన్, ఫస్ట్ అర్బనైజ్డ్ కల్చర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు ఉన్నటువంటి దిస్ ఈజ్ హైపర్ గ్లోబలైజ్డ్ వరల్డ్కి ఏమన్నా లింక్ ఉందా, ఏమన్నా కల్చరల్ కంటిన్యూటీ ఉందా, అట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి మీరు చూసుకున్నట్లే అంటే చెప్తున్న క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆల్మోస్ట్ యూపీఎస్సీ ప్యాటర్న్లో అడగడం జరుగుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ గురించి అడగడం జరగడం, అంటే ఎనలైజ్ చేయమనడం. నెక్స్ట్ మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి పర్టికులర్గా అడగడం, అలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ద స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ద ఏపీపీఎస్సీ ఈజ్ గోయింగ్ టు రిక్రూట్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ వెరీ మచ్ అలైన్ విత్ ద యూపీఎస్సీ రిక్వైర్డ్ కంటెంట్. యూపీఎస్సీకి ఏదైతే అప్రోచ్, యూపీఎస్సీకి ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అలాంటి కంటెంట్, అలాంటి అనలైటికల్ బేస్డ్ అప్రోచ్ ప్రొవైడ్ చేస్తేనే తప్ప యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ద లిస్ట్. ఓకేనా. సో అలాంటి కైండ్ ఆఫ్ అంటే సబ్జెక్టును క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే చేంజింగ్ ప్యాటర్న్ ఉందో, ఇప్పుడు ఏ విధంగా అయితే షిఫ్ట్ జరిగిందో అంటే ఫ్యాక్చువల్ నుంచి యూపీఎస్సీ రిక్వైర్డ్ కంటెంట్కి ఏదైతే ఉందో ఆ లైన్లోనే అంటే యూపీఎస్సీ లైన్లోనే ఏపీపీఎస్సీ నడవడం జరుగుతుంది కాబట్టి ఆ లైన్లోనే మీకు ఈ ఏదైతే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకేనా. సబ్జెక్టు ప్రొవైడ్ చేసి ఏదైతే సిలబస్ మొత్తం క్లియర్గా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా 360 డిగ్రీ రివ్యూలో సిలబస్ మొత్తం కవర్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్, డిజైర్డ్ రిక్వైర్డ్ కంటెంట్ ఫర్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విచ్ ఈస్ నౌ అడాప్టెడ్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ టేకెన్ ఫ్రమ్ ద యూపీఎస్సీ ప్యాటర్న్ నుంచి ఏదైతే అడాప్ట్ చేసుకుందో అదే ప్యాటర్న్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే అప్రోచ్ని మీ మైండ్లోకి ఇంకల్కేటెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అబౌట్ ద హిస్టరీ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ.